ఎక్కడైనా ఏ బస్సులో అయినా ఏ ఆర్టీసీ కండక్టర్ అయినా ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ మిమ్మల్ని టికెట్కు పైసలు అడిగిండా? మీరు ఆలోచన చెయ్యండి. అడుగుతుండ్రా అక్క? ఎవరైనా అమ్మగారింటికి పోయినప్పుడు అడిగినరా? అమ్మవారి దర్శనానికి పోతే అడిగినరా? హైదరాబాదు నగరానికి వస్తే అడిగినరా? రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆడబిడ్డ కూడా అనా పైసా చెల్లించకుండా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే కొంతమందికి కడుపు నొప్పి లేచి వాళ్ళ మనసంతా విషం, కడుపు నిండా విషం, కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేపించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు బంద్ చేయాలని రోడ్డు ఎక్కింది. నేను ఆ ఇళ్ళ పిలిపించిన మా అక్కలకు, అక్క ఎవ్వడు రోడ్డు ఎక్కితే వాళ్ళ ఇంట్లోండే ఆడబిడ్డ బువ్వ బంధు పెట్టుర్రి, సలాకి కాల్చి వాతలు పెట్టుర్రని. ఒక్క దెబ్బకే అర్థమైంది. మా అక్కలందరూ తయారైనరు. ఒక్కరొక్కరిని జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దే పరిస్థితి వచ్చిందని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు తేలుగుట్టిన దొంగల్లాక మంచం కింద దాచుకుంటున్నారు.